మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి రూపాయి పోగు చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ ప్రాంత ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక అందమైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కష్టపడి రూపాయి కూడబెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్న సందర్భంలో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేఖా కాంతారావుని బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మరి రంగులు మార్చి ఇందిరాభవన్గా ఉన్నదాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా రంగులు కూడా మార్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనాడు కబ్జా చేసినాడు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మనం కష్టపడ్డాం, రూపాయి పోగు చేసినాం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నాం. దాన్ని కూడా కబ్జా చేసి మనం గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి పోయాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మార్చాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఎంతో ఆందోళన, ఎంతో ఆవేదన, కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు. కానీ చాలాసార్లు ఓదార్చిన, ఓపిక పట్టమని ఉండమని చెప్పిన చాలాసార్లు ఓపిక పట్టారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్తు అందరూ కూడా కదిలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మరి అక్కడికి వెళ్ళిన సందర్భాలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఎదురుదాడి చేసి మరి మాటలతో రెచ్చగొట్టి ఎదురుదాడి చేసి కొట్టే కార్యక్రమం చేశారు. ఆ సందర్భంలో చిన్న ఘటన జరిగింది. వాస్తవంగా ఎవరిని చెప్పినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి నిర్మించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే. వాస్తవంగా న్యాయంగా చూసినప్పుడు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ఏదైతే ఉందో మన కార్యకర్తలు న్యాయబద్ధంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి ఇవాళ మరి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. మరి ఈ ఘటనలో జరిగిన సందర్భంలో ఆ పార్టీ నాయకులు రేఖా కాంతారావు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందో అవాస్తవం ఉందో, నిజం ఉందో నిజాయితీ ఉందో తెలియదు. ఏది నోటికొస్తే అది మాట్లాడుతాడు, చిన్నపిల్లగాడు మాట్లాడినట్టుగా. ఎమ్మెల్యేగా చేసినాడు, అవగాహనతో మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి, దిక్కుమాలిన మాటలు మాట్లాడే కార్యక్రమం, అవగాహన లేనటువంటి పోస్టులు మరి ఇవాళ ఫేస్బుక్లో పెట్టే కార్యక్రమం దిగజారిపోయి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు రేఖా కాంతారావు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను స్థానిక ఎమ్మెల్యేగా మనుగోరు గడ్డ మీద నుంచి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. 100% అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇర్రవీగుతా ఉన్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గ ప్రజలు ఈ రేఖకి బుద్ధి చెప్పినా కానీ ఇంకా బుద్ధి మారలేదు. ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకొని మంచిగా మాట్లాడు, జనంలో మంచి ప్రవర్తనతో తిరుగు. ఇదే ఆలోచనతో, ఇదే వంకర బుద్ధితో, ఆధారాలు లేనటువంటి ఆరోపణలతో నువ్వు పెట్టలేకపోతే ఇవాళ చూసిన సినిమా రాబోయే రోజుల్లో 70 mm సినిమాని మా కాంగ్రెస్ పార్టీ ఉరికి గెదిమించి కొడతారని చెప్పేసి ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితి రేఖా కాంతారావు తీసుకురావద్దు. నీతి నిజాయితీగా రాజకీయాలు దేయి, ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా రాజకీయాలు దేయి. దిక్కుమాలిన రాజకీయాలు, పార్టీలు మారి పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేసే దిగజారుడు రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తా ఉన్నా. నీ దగ్గర ఏం ఆధారాలు లేవు, నువ్వే పేకు, నువ్వు చెప్పే మాటలు కూడా పేకు. మేము చెప్పేటి ఒరిజినల్ వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి. రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. ఏమేమి ఆధారాలు ఉన్నాయో మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వాస్తవాలని మీ
మీడియా ముందు రేపు ఉంచుతాను. ఉదయం 9 గంటల ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ లో వాస్తవాల ఆధారాలను కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు, మరి దౌర్జన్యం చేయడం, తగలబెట్టుడు మా సంస్కృతి కాదు. ఏజెన్సీ ప్రాంతంలో మేము నీతి నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. అన్యాయం జరిగితే ఊరుకోం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. అదే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాంట్లో 100% వాస్తవం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.